హలో అండి, నేను త్రివేణిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను దొండకాయ వేపుడు ఎలా చేయాలో చెప్తాను. ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికోసం ముందుగా దొండకాయల్ని నిలువుగా కట్ చేసి పెట్టుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోనండి, కొంచెం ఆరుతాయి. తర్వాత ఒక ప్యాన్లో పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకుందాము. అలా అదే ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు అండ్ దొండకాయలు, వేయించుకున్న దొండకాయలు, కరివేపాకు వేసుకుందాము. దీనిలో ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక దానిలో ఉప్పు వేసుకుని కలుపుకుని దాని ఒక అవి మగ్గేలోపు మనము దీనిలోకి పొడి రెడీ చేసుకుందాము. ఈ పొడి కోసం పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ నువ్వులు అండ్ ఎండు కొబ్బరి, ఈ పొడి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు దొండకాయ కూర మగ్గిందండి. దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనము వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఒక 2-4 మినిట్స్లో దించేస్తామనగా, కర్రీ ఆఫ్ చేస్తామనగా అప్పుడు ఈ పొడిని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేయండి. అప్పుడు అది కలుపుకొని మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి దించే ముందు. అంతేనండి, చాలా ఈజీగా మనము టేస్టీగా దొండకాయ కూర చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఉట్టి కూర తినేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.